దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మీనరాశి వారికి జూన్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, గురుగ్రహం. ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఏంటంటే జాతక రీత్యా చాలా వరకు బాగుంటుంది. మ్యారేజ్ విషయంలో బాగుంటుంది, పిల్లల మ్యారేజ్ విషయంలో, వ్యాపార రంగంలో కూడా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది, రావాల్సిన బాకీలన్నీ వస్తాయి. ఏదైనా ఇంట్లో ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ల్యాండ్ రిలేటెడ్గా ఏదైనా స్థిరాస్తి అమ్మే అవకాశం ఉంది. ఇప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు చాలా ఇమోషన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే కుజుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి, చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఒక స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. ప్రతిదానికి రియాక్ట్ కారు. అండ్ ప్రతిదీ ఇప్పుడు ఏ చిన్న సమస్య కూడా ఎత్తిపోకుండా చాలా వరకు బాగుంటుంది. అండ్ రవి కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి జనరల్ హెల్త్ బాగుంటుంది. అండ్ గుండె జబ్బులు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. మీరు నిజంగా ఇలాంటి సందర్భంలో రవికి సంబంధించిన ఒక మంచి రత్నాన్ని పెట్టుకోవడం వల్ల కూడా మీ జనరల్ హెల్త్ అనేది చాలా వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇకపోతే మన తల్లిగారి ద్వారా కొంచెం ఆశీర్వాదం తీసుకోండి. గురువుల ఆశీర్వాదం కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి తల్లిగారి ఆశీర్వాదం తీసుకోండి, గురువుల ఆశీర్వాదం తీసుకోండి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కుటుంబంలో విభేదాలకు దూరంగా ఉండాలి. ఊహించని ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కొద్ది చికాకులు ఉంటే వీలైతే పోస్ట్పోన్ చేయండి. అండ్ తర్వాత ప్రతి పనిలో ఆటంకాలు అయితే సహజంగా ఉంటాయి. మీరు ఎంతో ప్రణాళిక చేసుకొని ప్రతి పని, చిన్న పనైనా పెద్ద పనైనా సిస్టమ్ డ్రివెన్ ఎప్పుడు మారుందండి. సిస్టమేటిక్ చేసుకుంటే ప్రతి పనిలో కొంచెం ఆటంకాలు వస్తాయి, దుబారా ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం. ఎందుకంటే జాతకం ఇలా ఇండికేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ప్రతి చోట మీరు కాన్షియస్గా ఉండడం, చూసుకోవడం. ఇకపోతే ఇక జాతక రీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము కెంపు, కనక పుష్యరాగం, ఈ 2 రత్నాలు జాతక రీత్యా అడ్వైజ్. ఇక సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 5, 9, 16, 30 సూటబుల్ డేట్స్. నాట్ సూటబుల్ డేట్స్ అంటే నాట్ ఫేవరబుల్ డేట్స్ 3, 4, 7, 19 సూటబుల్ కాదు. ఈ తేదీలు ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఇప్పుడు జాతక ఫలితాలు ఎవరైతే తెలుసుకుంటున్నారో మీరు చేయాల్సినవి మీరు దాని మీద ఫోకస్ చేయండి. అవి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఎట్లా ఉన్నా దాన్ని మీరు ఏం చేయలేరు. గ్రహాలను పోయి ఎవరేం కన్విన్స్ చేయలేరు, మార్చలేరు. మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? విపరీతంగా ఎండుంది, ఏం రెమెడీ చేసుకోవాలా? ఇవే మనకు సింపుల్ చిట్కాల్లాగా. ఇప్పుడు గురుగ్రహం మాస్ దగ్గరకు వచ్చింది, దాని ప్రభావం ఏంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ నవరత్నాలు ఈ నవగ్రహాలకు ప్రతీకలు. ఎందుకంటే ఒక గ్రహంలో ఉండే వేవ్ లెంత్ కానీ, చిన్న రత్నంలో ఉండే వేవ్ లెంత్ కానీ ఒకటే ఉంటుంది. టీవీ రిమోట్కి ఎలాంటి సంబంధం ఉంటుందో అలాగే ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల ఆ గ్రహం నుండి వచ్చే మ్యాలిఫిక్ ఎనర్జీ కూడా మనము చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి సైంటిఫిక్ రిలేషన్స్, లాజిక్ రిలేషన్సే ఉంటాయి. సో కాబట్టి ట్రై టు అండర్స్టాండ్. ఇది ఓపెన్ సబ్జెక్ట్ నవడేస్. ఇదేమి హిడెన్ సబ్జెక్ట్ కాదు, మేక్ బిలీవ్ సిస్టమ్ అంతకంటే కాదు. ప్రపంచంలో చరిత్ర చూడండి, రత్నాలు ధరించిన మనిషి కనపడరు, రాజు కనపడరు. ఎందుకంటే రత్నాలు మనిషిని అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆలోచన విధాన్ని మార్చే శక్తి ఉంది. ఏ రత్నాలకు? జాతి రత్నాలకు, ప్రభావితమైన రత్నాలకు, సర్టిఫైడ్ రత్నాలకు. కాబట్టి బీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్. నా ఒకటే ఒక రిక్వెస్ట్ అండి, జెమాలజిస్ట్గా ఎక్కడ కొనాలన్నా ఒక్కసారి దివ్య డైమండ్స్లో ఒక్కసారి చూడండి, మీకు సిస్టమ్ తెలిసిపోతుంది. ఇన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయా? ఇప్పుడు జ్యువెలర్కు దివ్య డైమండ్స్ తేడా ఏంటి, అస్ట్రాలజర్స్ ఇచ్చిన దానికి దివ్య డైమండ్స్ ఇచ్చేదానికి తేడా ఏంటి, ఇవన్నీ వ్యత్యాసాలు మీకు కనపడిపోతాయి. వాళ్ళ సర్టిఫికేట్ ఏదో విజిటింగ్ కార్డు ఉన్న సైజ్ సర్టిఫికేట్కు దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్ తేడా ఏంటి, దాని వ్యాలిడిటీ ఎక్కడ ఉంటుంది, ఈ దివ్య డైమండ్స్ ఇచ్చే సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా మందికి అవసరమైంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్గా డైరెక్ట్ చెప్పడం జరుగుతుందంటే రత్నం డూప్లికేట్ అయితే మీ డబ్బులు పోవడమే కాదు, అనవసరంగా పెంట తెచ్చుకున్నట్టు అయిపోతుంది. ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనే చాలామంది అస్ట్రాలజర్స్ని కానీ రత్నం పెట్టుకోవడానికి ముందు వస్తారు. ఒక బై ఛాన్స్ డూప్లికేట్ అయితే ఇంకా ప్రాబ్లము డిటీరియరేట్ అవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. నా అడ్వైజ్ ఏంటంటే ఇంకా సూటిగా చెప్పాలంటే పెట్టుకుంటే జాతి రత్నం పెట్టుకోండి, లేదంటే మానేయండి. డోంట్ వేర్ డూప్లికేట్. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. తెలుసుకోవాల్సిన బాధ్యత మీరేనండి. ఈ బీయింగ్ ఎ జెమాలజిస్ట్ వీఆర్ ఆల్వేస్ ఓపెన్. దివ్య డైమండ్స్ ఇస్ ఆల్వేస్ ఓపెన్. వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్. సో దాన్ని తెలుసుకొని పెట్టుకోండి, లైఫ్ను సుఖమయం చేసుకునే ప్రయత్నం చేయండి.